ఈరోజు నేను అరటికాయతో మంచిగా ఇగురు వేసానమ్మా. మనకి కర్రీ పాయింట్లైనా లేదంటే బంతి భోజనాలైనా ఇది ఎంతో పొడిపొడిలాడుతూ ఎంతో నీట్గా ఉండేది కదా. ఎట్టా చేస్తారో ఒకసారి వివరంగా చెప్తాను. ఇలాగా చక్కగా ఒక కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 6 వెల్లుల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు 2 నిమిషాలు వేయించుకోండమ్మా. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకొని 2 నిమిషాలు వేయించుకోండమ్మా. ఇలా ఏగుతుండగా మనం పచ్చిమిరపకాయలు కూడా 2 తీసుకొని శుభ్రంగా వేయించుకోండమ్మా. పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత 2 పెద్ద సైజు టమాటాలు చిన్నగా కట్ చేసుకొని 2 నిమిషాలు వేయించుకోండమ్మా. ఇక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి కొద్దిగా పసుపు వేసి మిక్సీ పట్టుకోండమ్మా. అది 1 టేబుల్ స్పూన్. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పేస్ట్ అమ్మా. మీకు నేను ఎలా రుబ్బుకుంటానో మీకు ఒకరోజు మసాలా పేస్టు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మీకు వివరంగా చెప్తానమ్మా. ఇలా 2 నిమిషాలు వేయించుకోండమ్మా. ఇలా ఏగుతున్న టైంలోనే మీరు అరటికాయని తీసుకోండమ్మా. శుభ్రంగా వాష్ చేసుకొని ఇలాగా మనం తలా తోకని కట్ చేసి చక్కగా పైన ఆ తోలు మొత్తం తీసేయండమ్మా. అర్థమైందా? ఈ విధంగా ఇప్పుడు మనం చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మీరు బారుగానే కోసుకోండి, లేదంటే ఇలాగా ఒక్కొక్క ముక్క కట్ చేసుకుంటూ ఇలాగా నచ్చిన షేప్లో కట్ చేసుకున్నామ్మా. అంతా ఒకే సైజు ఆర్డర్గా ఉంటే మనకి ఉడికేటప్పుడైనా మనం తినేటప్పుడైనా ఈక్వల్గా ఉండి బాగుండిద్దమ్మా. సరేనా? ఈ విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు మనకి మొత్తం వేగింది కదా. చక్కగా ఈ అరటికాయ ముక్కలు కూడా మొత్తం వేసేసుకొని ఓవరాల్గా ఒకసారి కలుపుకోండమ్మా. మొత్తం ఇలా కలుపుకున్నాక మీరు ప్లేట్ పెట్టుకుంటే తొందరగా మగ్గిపోద్దమ్మ కర్రీ అనేది, లేదంటే కొద్దిగా కూసంత టైం ఎక్కువ తీసుకునిద్ది. సరేనా? ఈ విధంగా ఒక 10 నిమిషాల వరకు మీరు మధ్య మధ్యలో వచ్చి తిప్పుకుంటూ ఉండండమ్మా. చూసారా ఎంత చక్కగా వేగిందో. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం అమ్మ వేసుకొని చక్కగా ఒక్కసారి ఓవరాల్గా కలుపుకోండమ్మా. మీకు సాల్ట్ ఎక్కువ తక్కువ అయినా కూడా మళ్ళీ వేసుకోవచ్చు. సరేనా? నేను కేజీ కర్రీకి ఇంత వేసానమ్మా. చక్కగా 2 నిమిషాలు ఆ ఉప్పు కారం పసుపు ఆ ముక్కకు పట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇక మనం కొద్దిగా కొత్తిమీర వేసుకొని 1 నిమిషం అటు ఇటు తిప్పుకొని ఇక చక్కగా సర్వింగ్ బౌల్లో తీసేసుకోండమ్మా. ఇక ఇంతే, చాలా చాలా ఈజీగా చాలా హెల్తీగా ఉండిద్దమ్మా. సరేనా? ఇక మీరు చక్కగా సర్వింగ్ బౌల్లో తీసేసుకోండమ్మా మొత్తం. ఇక మనకి అరటికాయ ఇగురు కంప్లీట్గా రెడీ అయిందమ్మా. చాలా చాలా టేస్టీగా మీరు ముద్ద మీద ముద్ద తింటూనే ఉంటారు. అంత కమ్మగా ఉండిద్ది. సరేనా? ఇంకా మంచి రెసిపీస్ మీ ముందుకి ఎక్క తెస్తూ ఉండిద్ది. ఇంకా ఏమైనా మర్చిపోయానా? ఒక లైకు, షేరు, సబ్స్క్రైబ్. అయ్య బాబాయ్, లైక్ కొట్టేసి వెళ్ళండమ్మా.